నమస్తే, నేను మీ యాలి. సాధారణంగా మనం ఏటీఎంలు చూస్తూ ఉంటాం, కానీ ఫస్ట్ టైం ఏపీలో, అది కూడా ఏలూరు జిల్లాలో ఏలూరులో ఏటీబీలు ఉన్నాయి. అదేంటి ఏటీబీలు ఏంటి అని ఆశ్చర్యంగా ఉందా? ఎస్, ఏటీబీ అంటే ఎనీ టైమ్ బుక్స్. అంటే ఎక్కడ ఏటీఎం లాగా ఏర్పాటు చేసి ఏటీబీ టైప్లోనే బుక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా. ఈ ఆలోచన ఎవరిది అనుకున్నారు? ఎస్, జాయింట్ కలెక్టర్ ఏదైతే ధాత్రి రెడ్డి గారు ఉన్నారో ఆవిడ ఆలోచనతో విద్యార్థులు ఏదైతే ఉన్నారో వాళ్ళు పుస్తకాలని అలవాటు పరుచుకోవాలి, మొబైల్స్ని అవాయిడ్ చేయాలనే కాన్సెప్ట్తో ఏటీబీలు తయారు చేసి ఈ ఏటీబీలు ఏదైతే ఉన్నాయో వాటిలో బుక్స్ పెట్టడం జరిగింది. ఆ బుక్స్ కూడా పిల్లలు చదువుకునేలాగా వాళ్ళకి ఎటువంటి ఇంట్రెస్ట్ బుక్స్ ఉంటాయి, అలాగే ఎటువంటి బాగా ఇంట్రెస్ట్ పడతారో అనే బుక్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక పిల్లలకే కాదు, పెద్దలు కూడా ఎవరైతే నవలలు చదివే అలవాటు ఉందో వాళ్ళకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఫస్ట్ అది మనం చూడొచ్చు, లాకింగ్ కూడా ఏం లేదు ప్రజెంట్ అయితే. సో ఇక్కడ చూడొచ్చు అన్ని రకాల మనకి బుక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. పిల్లలు బాగా ఇష్టపడే ఏంటి అండ్ నవలలు ఏమున్నాయి అనేది ఎలాగా కొన్ని ప్రాంతాల్లో ఏదైతే విద్యాలయాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో ఐడెంటిఫై చేసి ఏదైతే వెయిటింగ్ అంటే ఆటోలు కోసం వెయిటింగ్ చేయడం లేకపోతే బస్సుల కోసం వెయిట్ చేస్తున్న విద్యార్థులు ఉంటారో ఆ సమయంలో కూడా వీటిని కాన్సన్ట్రేషన్ పెట్టి ఏం బుక్స్ ఉన్నాయి ఏంటి ఇక్కడ చదువుకోవచ్చా, తీసుకెళ్ళి చదువుకోవచ్చా అనేది ఒక అవగాహన అలాగే పెట్టడం జరిగింది. సో ఇక్కడ మనం చూడొచ్చు ఇది ఎలా ఉందో, ఏటీబీ ఎలా ఉందో మొత్తం ఒక పోల్ ఏర్పాటు చేయడం జరిగింది. సో దీన్ని మొత్తం టోటల్గా ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళే టైప్ చేశారు. సో దీన్ని మేడం ఇంప్లిమెంట్ చేస్తే కనుక దీన్ని డైరెక్ట్గా వచ్చి పుస్తకాలు కొనుగోలు చేసి తీసుకువచ్చి ఇక్కడ నిర్వాహకులు ఏదైతే ఉన్నారో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి రాహుల్ అయితే ఆయన ఇక్కడ మొత్తం అరేంజ్ చేయడం జరుగుతుంది. సో అతను కూడా మనతో పాటు రావడం జరిగింది. ఆయన మొత్తం అంటే పుస్తకాలు వచ్చి చెక్ చేసుకుంటుంటారు, ఎటువంటి పుస్తకాలు ఎక్కువ వెళ్తున్నాయి లేకపోతే ఏంటి అనేది కూడా చూస్తూ ఉంటారు. శ్రీకాంత్ గారు నమస్తే. ఏంటి ఎలా ఉంది అసలు ఫస్ట్ టైం ఈ కాన్సెప్ట్ ఎలా తీసుకున్నారు, మీరు ఏం చేస్తుంటారు, అసలు బుక్స్ దీన్ని మరి ఎలా ప్లానింగ్ చేసుకున్నారు, మేడం గారికి ఈ ఆలోచన ఎలా వచ్చిందని కూడా? నమస్తే అండి. ఫస్ట్గా నేను ఏబిఎన్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మా యొక్క కాన్సెప్ట్ని జనాల్లోకి తీసుకెళ్ళడానికి వాళ్ళు చాలా నాకు హెల్ప్ చేస్తున్నారు. మాకు యాక్చువల్గా మాది ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి జేసీ ధాత్రి రెడ్డి మేడం ఇచ్చిన సలహాతో నెక్స్ట్ ఆవిడ ఇచ్చిన ఇంప్లిమెంటేషన్తో మేము ఇది అనేది ఏలూరు బుక్ నోక్స్ అంటే ఎనీ టైమ్ బుక్స్ అని చెప్పేసి ఈ యొక్క కాన్సెప్ట్ని తీసుకొచ్చాము ఏలూరులో. ఇది ఏలూరులో ప్రధానంగా 3 ప్రదేశాల్లో మేము పెట్టాము. ఒకటి ఫస్ట్ జన్మభూమి పార్క్ దగ్గర ఒకటి, నెక్స్ట్ టీటీడీ కళ్యాణ మండపం దగ్గర ఒకటి, నెక్స్ట్ ఇంకొకటి సిఆర్ రెడ్డి గ్రౌండ్స్ ఎదురుకుండా ఒకటి. దీనివల్ల మేమందరం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళం, మా డిఈ గారు, ఈఈ గారు, నేను, నాతో పాటు నా టీంలో భూషణం, పాండు, నెక్స్ట్ దిలీప్ అనేవాళ్ళు ఈ యొక్క ఆలోచన మేము అందరం ఇంప్లిమెంట్ చేశాము. ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ టైం ఏపీలో పెట్టడమా లేకపోతే అసలు ఎక్కడ పెట్టారు? ఇది ఫస్ట్ టైం మేము అబ్జర్వ్ చేసిన మొత్తం ఏలూరులో ఇదే ఫస్ట్ ప్రాజెక్టు. దీన్ని బాగా ఇంప్లిమెంట్ చేద్దామని నెక్స్ట్ అందరికీ ఉపయోగపడే విధంగా దీన్ని బాగా తీర్చిదిద్దామని చూస్తున్నాము. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే చాలామంది పేద విద్యార్థులు వాళ్ళకి పుస్తకాలు కొనుగోలు చేయలేక డబ్బులు లేకపోతే నెక్స్ట్ చాలామందికి బుక్స్ని చదవడానికి నవల్స్ అవి చాలామందికి అందుబాటులో ఉండవు. కాకపోతే దానివల్ల ఏంటంటే ఒకరి దగ్గర ఉంటాయి, ఇంకొకరి దగ్గరికి ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వాళ్ళకి ఉండదు. వాళ్ళు సెకండ్ హ్యాండ్ బుక్ స్టాల్లో అమ్మేయడం తప్పితే వాళ్ళకి ఇంకేమీ ఉండదు. సో ఏంటంటే ఏ ఖర్చు లేకుండా వాళ్ళకి ఎవరి దగ్గరైనా ఒక పుస్తకం ఉంటే ఎక్స్ట్రాగా వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడే పెట్టేసే విధంగా ఇక్కడ పెడితే ఎవరికైనా కావాల్సిన వాళ్ళు వచ్చి దీనిలోంచి తీసుకుని వాళ్ళ యొక్క దినచర్యలో వాళ్ళు ఒక భాగంగా చేస్తారనమాట. అది శ్రీకాంత్ గారు అంటే మనం చూసుకోవచ్చు, అంటే మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దీని పర్యవేక్షణ అంటే దీని మెయింటెనెన్స్ కానీ ఎటువంటి బుక్స్ పెట్టాలి, అలాగే దీన్ని చూస్తుంటే లాకింగ్ అవ్వట్లేదు అండ్ చాలా సెక్యూరిటీ ఎలాగా, ఎటువంటి బుక్స్ని ప్రయారిటీ ఇస్తున్నారు, సో పెట్టి ఎన్ని రోజులు అవుతుంది, దీనికి ఒక రిపోర్ట్స్ ఎలా ఉన్నది? యాక్చువల్గా దీన్ని పెట్టి మేము 2 months అయింది. సో ప్రజల్లో కూడా చాలా మంచి స్పందన వచ్చింది. మేము సోషల్ మీడియాలో కానీ నెక్స్ట్ ఎవరైనా అందరూ ఫోన్ చేసి కూడా అడుగుతున్నారు ఈ యొక్క ఉద్దేశం బాగుంది అని చెప్పేసి. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకి మేము ఈ బుక్స్ పెట్టడం వల్ల అందరికీ ఉపయోగపడాలని, కాలేజ్ స్టూడెంట్స్కి, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, అందరికీ అన్ని ఏజ్ గ్రూప్స్లో ఉన్న వాళ్ళకి. ఇప్పుడైతే అందరికీ మొబైల్స్ అన్నీ వచ్చేసాయి, కానీ ఇదివరకు కాలంలో మనందరికీ బుక్సే మనకి మెయిన్ లైబ్రరీ. సో మన దగ్గర ఉన్నది నలుగురికి పంచడం అనేది ఉద్దేశంతో పెద్దల నానుడి అది. సో దానివల్ల సేమ్ అదే ఒక కాన్సెప్ట్తో చేస్తున్నాము. దీని ఒక సెక్యూరిటీ ఏంటంటే మేము ఫస్ట్ దీనికి ఏ బుక్స్ అయితే మేము ఫస్ట్ జేసీ మేడమే మాకు బుక్స్ కొన్ని ఆవిడ సజెస్ట్ చేసి బుక్స్ కొనమన్నారు. అవి తీసుకొచ్చి ఈ 3 బాక్సుల్లో పెట్టాము. సో నెక్స్ట్ ఏంటంటే మేము దీని యొక్క సెక్యూరిటీ పరంగా ఏం చేస్తున్నామంటే మేము ప్రతి బుక్ ఏ బుక్స్ అయితే ఉన్నాయో
ఆ బుక్స్ అన్నిటి మీద మా లోగో అనేది వేస్తున్నాము, ఏలూరు బుక్ నూక్ అని. సో దానివల్ల ఏంటంటే సెకండ్ హ్యాండ్ బుక్ స్టాల్లో కానీ ఎవరైనా వేరే వాళ్ళు తీసుకెళ్ళి దీన్ని అమ్మడానికి లేకుండా అన్నీ అలా చేసాము మేము కట్టుదిట్టంగా. నెక్స్ట్ ఏంటంటే రోజు మానిటర్ చేస్తాము మేము పొద్దున్న. నెక్స్ట్ మా టీం అందరూ కూడా మేము రోజు ఈ బుక్స్ అన్నింటి మానిటర్ చేసి ఎవరైతే పెట్టారో సో నెక్స్ట్ వాళ్ళ దగ్గర నుంచి ఎవరైతే తీసుకుని వెళ్ళాలనుకుంటున్నారో థెఫ్ట్ చేయాలన్నా కూడా దీనికి ఉద్దేశం లేకుండా లాక్ సిస్టమ్ ఒకటి పొద్దు నుంచి సాయంత్రం దాకా ఉండేటట్టుగా అలా పెట్టామన్నమాట. ఇంటికి తీసుకెళ్ళొచ్చు. సో ఇది ఎవరైనా కావాలంటే ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే పెట్టే విధంగా పెట్టాము. ఎవరైనా తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ సేమ్ ఇక్కడే మళ్ళీ రీప్లేస్ చేసేయాలి, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న వేరే మంచి పుస్తకాలు ఏమైనా ఇక్కడ పెట్టుకునే విధంగా చేసుకోవచ్చు. వాళ్ళు ఎప్పుడైనా చదివేసి వాళ్ళు ఎప్పుడైతే చదవడం అయిపోయిందో మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసే విధంగా పెట్టామన్నమాట మేము. సో దీనికి పర్యవేక్షణ అంటే దానికి మెయింటెనెన్స్ డబ్బులు కానీ ఎక్కడి నుంచి చూస్తున్నారు? దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ జనరల్ ఫండ్స్లోంచే మేము ఈ ఒక కార్యక్రమం చేశాము. సో జనాల్లో మంచి స్పందన వచ్చింది. దీన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేయడానికి మేము మేడం కూడా మేము సజెషన్ చేస్తున్నాము. రైట్, చూసారు కదా ఏ రకంగా దీనికోసం ప్లాన్గా అంటే ఏదైతే ప్రధాన గోడల్లో ఏదైతే కాలేజ్ గోడల్లో ఇలాంటి ఏటీబీలు పెట్టి ముఖ్య ఉద్దేశం ఏదంటే ఎవరైనా వచ్చినా సరే ఇక్కడ చదువుకోవాలి, అలాగే పుస్తకాలు పెట్టాలి అనే ఒక ఆలోచన అయితే క్లియర్ కట్గా పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. అంటే అందరికీ చిన్నపిల్లలతో పాటు పెద్దలకు కూడా అన్ని అవైలబుల్ లాగా అన్ని పుస్తకాలు పెట్టడం జరిగింది. ఇప్పటికే ఈ కొన్ని ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ప్రాంతాల్లో సక్సెస్ కూడా వచ్చిందని చెప్పని కూడా ఇక్కడ శ్రీకాంత్ చెప్తున్నారు. సో మనం ఇక్కడ ఒక పేరెంట్ కూడా ఉన్నారు, ఒకసారి అడుగుదాం. ఈ మీ తెలుసండి ఇది చూసారు ఎప్పుడైనా ఇలాంటి ఎక్కడైనా చూసారా? చూసాం సార్. ఎలా అనిపిస్తుంది? చాలా మంచి కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది మా యొక్క ఏలూరు జిల్లా జేసీ గారు. ఇటువంటిది కార్యక్రమాల ద్వారా విద్యార్థులకి స్టూడెంట్స్కి ఇది మంచి కాన్సెప్ట్ కింద ఉంది. ఈరోజు మొబైల్స్కి ఎడిట్ అయిపోయినటువంటి విధానం చూస్తున్నాం. దీని ద్వారా పుస్తకం మీద మరింత ఆసక్తిని రేకెత్తించేటువంటి పరిస్థితులు దీని ద్వారా ఉన్నాయని చెప్పి మేము బలంగా నమ్ముతున్నాము. అలాగే ముఖ్యంగా ఇక్కడ స్టూడెంట్స్ బస్సు కోసం వెయిట్ చేసినప్పుడు, ఆటో కోసం వెయిట్ చేసినప్పుడు ఈ పుస్తకాలు తీసుకుని చదవటం చాలామంది విద్యార్థులను చూడడం జరిగింది. తద్వారా మాకు కూడా మంచి సాటిస్ఫాక్షన్ ఉంది. ఒక మంచి కార్యక్రమానికి జేసీ గారు ముందుకు రావడం, తద్వారా ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి సహకారంతో మరిన్ని ఇటువంటి చేస్తూ ఉంటే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాము. నేను చాలాసార్లు బుక్స్ చదివాను. 2 or 3 టైమ్స్ కూడా ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ వచ్చి దీంట్లోనే పెట్టేయడం జరిగిందండి. పేరెంట్ కూడా ఇది చెప్తున్నారు, ఇక్కడ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని. అండ్ ఫస్ట్ టైం అండ్ ఏపీలో ఏటీబీలు పెట్టడం ద్వారా చాలా విద్యార్థులు చాలామంది ఇలాంటి ఏటీబీలు చాలా ఉపయోగపడుతున్నాయి. సో చాలామంది నిరుపేదల విద్యార్థులు కూడా ఉంటారు, ఎందుకంటే పుస్తకాలు అనేది చాలా హై ఎక్స్పెన్సెస్తో కూడింది. ఎందుకంటే మనకు కొనలేని పరిస్థితి. ఒకవేళ మనం లైబ్రరీలో వెళ్ళి చదువుదామన్నా కొన్ని లభ్యం అవ్వచ్చు, కొన్ని లభ్యం కావచ్చు. కానీ ఆ సమయం చాలా దూరం ఉండవచ్చు, కొంతవరకు సమయం కేటాయించవచ్చు. కానీ ఏదైతే ఖాళీ సమయంలో అదే కాలేజీలు ఉన్నా స్కూల్లో ఉన్నా వాళ్ళకి ఇష్టమైన బుక్స్ ఏదైతే ఉన్నాయో అక్కడికి వచ్చి చదువుకునే ఏర్పాటు, ఆ వసతి మాత్రం మన జేసీ దాతిరెడ్డి గారి ఆలోచనతో ముందుకు వచ్చింది. సో దీన్ని మాత్రం ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కేవలం ఒక మోటో అయితే ఉంది. ఈ రోజు ఉన్న తరుణంలో చాలామంది పిల్లలు ఏదైతే మొబైల్స్కి ఎడిట్ అయిపోయి చాలా సమయం దాని మీదే కేటాయించడం జరుగుతుంది. సో వాటిని అవాయిడ్ చేసి ఆ పుస్తకాలని అలవాటు చేయడం అనేది ఒక లక్ష్యంతో ఒక ప్లానింగ్ అయితే ముందుకు తీసుకువచ్చారు. మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కెమెరామెన్ మహితో ఆలీ, ఏలూరు నుంచి.